ఓకే. సో, లాస్ట్ సెక్షన్‌లో మనం రూమ్స్ గురించి, వాటిల యొక్క సపరేషన్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఓకే. అయితే ఇక్కడ నాకేంటంటే విండోస్ అనేది నాకు కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ విండోస్‌ని సెలెక్షన్ చేసుకుంటా. ఇక్కడ లోడ్ ఫ్యామిలీ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో విండోస్ అని చెప్పేసి నాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ అనేది మనకి లైబ్రరీలో ఉంటుంది. సో అదేంటంటే మనకి డిపెండ్ ఆన్ విండోస్ బట్టి మనకి ఎలాంటివి డిజైన్ తీసుకోవాలి అనేది ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి ఎలా కావాలనుకుంటున్నామో సో ఫస్ట్ ఇక్కడ విండోస్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇలా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ ద సైజ్ బట్టి అండ్ అలాగే దాని తాలూకా హైట్ని బట్టి ఇక్కడ మనం సైజెస్ అనేది ఇక్కడ ఇలా తీసుకొని సో అది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాల్కి మనకి ఎక్కడ కావాలనుకుంటున్నామో ఆ ఏరియాలో మనం అయితే ఇక్కడ మనం విండోస్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం. అలాగే నాకు ఇక్కడ కూడా విండోస్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా విండోస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను విండోస్ని పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ నేను విండోస్ని ఇలా పెట్టుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేను ఎస్కేప్కి ప్రెస్ చేశాను. అయితే యాక్చువల్గా మనకి షెడ్యూలింగ్ డిజైన్ చేయాలంటే దానికి ట్యాగ్స్ అనేవి ఉండాలి. ఓకే. సో ఇక్కడ నాకు విండోస్ అనేది నేను సెలెక్ట్ చేస్తే ఇక్కడ విండోస్ దానికి ఏమీ ఇక్కడ ఏం లేవు, రాలా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ యానిడేషన్ ట్యాగ్లో ఇక్కడ ట్యాగ్ బై కేటగిరీ అని ఉంటుంది, అలాగే ట్యాగ్ ఆల్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాగ్ బై కేటగిరీ అని చెప్తే ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే ఒక ట్యాగ్స్ని ఇక్కడ నేను అంటే చూసారా నేను అక్కడ ఎంటర్ అంటే నేను తీసుకున్న దాన్ని బట్టి నాకు అక్కడ ఏమవుతుందంటే ట్యాగ్స్ అనేవి నాకు క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ చూసారా. సో మనకి ఇక్కడ ఏంటంటే ట్యాగ్స్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. అలాగే ఇక్కడ కూడా
దేర్ ఈజ్ నో ట్యాగ్. సో అక్కడ క్వశ్చన్ మార్క్ అంటే దానికి అదే అర్థం అవ్వలే. ఓకే, అయితే ఇక్కడ నాకేంటంటే ఇందులో మనకి ఇక్కడ మెయిన్గా నేను ఒకటి మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ ఒక డోర్ పెట్టడం మనం మర్చిపోయాం. సో ఇక్కడ నేను ఆర్కిటెక్చరల్లో డోర్స్లోకి వెళ్తే డోర్స్లో ఏంటంటే ఇక్కడ నాకు ఎడిట్ టైప్లోకి వెళ్తున్నాను. సో ఎడిట్ టైప్లో ఇక్కడ డూప్లికేట్ అని చెప్పేసి, సో ఇక్కడ నాకు ఇక్కడ 30 inches ఇంటూ 84 అనేది నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. విడ్త్లో 2 feet 6 inches అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్పి ఇక్కడ ఇప్పుడు చూడండి, మీకు ఏదో ఒక సందేహం వచ్చింది కదా, డౌట్. ఇప్పుడు నేను ఆ డోర్ని ఇటువైపు మార్చాలనుకున్నాను. అప్పుడు షిఫ్ట్ పట్టుకుంటే మారదు, స్పేస్ బార్ నొక్కితే మారుతాయి. అదనమాట కదా, అర్థమైందా? సో ఇప్పుడు ఆల్రెడీ నేను అక్కడ ట్యాగ్ అనేది ఆన్ చేసి ఉంచాను కాబట్టి నాకు ఇక్కడ ట్యాగ్స్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయినాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ నాకేంటంటే ఫర్ సపోజ్ ఈ ప్లాన్ ఏదైతే ఉన్నదో నాకు కొంచెం డార్క్గా కావాలనుకున్నాను. డార్క్గా కావాలి అంటే ఇక్కడ ఒక వ్యూ ట్యాబ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ వ్యూ ట్యాబ్లో ఇక్కడ నాకు విజిబిలిటీ గ్రాఫిక్స్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇందులోని నాకు వాల్స్ అనే సెక్షన్ దగ్గరికి మనం వెళ్ళాలి. అయితే వాల్ అనేది మనం బయట నుండి చూస్తున్నామంటే ఇది ఏంటంటారంటే కట్ సెక్షన్ అంటారు. అంటే కట్ సెక్షన్ పార్ట్ ఇక్కడ ఉంది, అందులో నాకేంటి కావాలి, ప్యాటర్న్ కావాలి. సో ప్యాటర్న్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇక్కడ సాలిడ్, అలాగే ఇక్కడ కూడా సాలిడ్ అని చెప్పి ఓకే, ఇక్కడ ఓకే అని చెప్పాను అనుకోండి. నాకు ఎలా అయితే మనకి ప్లాన్స్ డార్క్గా మనకి క్రియేట్ అయి కనిపిస్తుందో సో అట్లాగా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. దానికి షార్ట్కట్ కీ అయితే విజీ అని కొడితే ఇక్కడ మనకి విజిబిలిటీ గ్రాఫిక్స్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు అన్నిటికీ సంబంధించి ఉంటుంది ఇదిగోండి విండోస్. సో విండోస్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు కట్ సెక్షన్లో ప్యాటర్న్ ఏంటి కావాలి. ఫర్ సపోజ్ నాకు ఇలా కావాలనుకోండి, దానికి ఏ కలర్ కావాలి, అలాగే ఇక్కడ కూడా ఆ ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ కలర్ మార్చుకుంటారు, ఇది ఓకే అని చెప్తారు, అలాగే ఇక్కడ ఓకే అని చేస్తారు. అయితే జనరల్గా మనకి విండోకి కట్ సెక్షన్లో అది డిస్ప్లే అవ్వదు కాబట్టి మనకేంటంటే
ఇలా కాన్స్టెంట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే మనకి ఇక్కడ 2D రిప్రజెంటేషన్లో మనకి ఇలా వచ్చింది. నాకు అలా కాకుండా ఇందులో కలర్స్ కావాలనుకున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ యానిటేషన్లో కలర్ ఫిల్ లెజెండ్స్ అని నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ప్లేస్ చేసుకుంటాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే రూమ్స్ అని అంటాను, ఇక్కడేమో నేమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఓకే చెప్తాను. సో అకార్డింగ్ టు ద రూమ్ ఇక్కడ నాకు ఆటోమేటిక్గా మనకి కలర్ అనేది నాకు ఇక్కడ చూపించేస్తుంది. అంటే ఇక్కడ నాకు చాలా నీట్గా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రూమ్ ట్యాగ్ని మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ ట్యాగ్ విత్ ఏరియా కావాలనుకోండి, అక్కడ నాకు ఏమవుతుందంటే ఎంత ఎస్ఎఫ్టీ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది మనకు కావాలనుకుంటే. లేదు అనుకుంటే అది నార్మల్గా మనం రూమ్ ట్యాగ్ అని చెప్పేస్తే సరిపోతుంది. అంటే డిపెండ్స్ అన్నమాట మనకి అది ఎలాగా కావాలి అనుకుంటే. సో ఆ రకంగా ఇక్కడ మనం క్రియేషన్ అనేది మనం చేసుకోవచ్చు. అంటే మనకి ఎక్స్టర్నల్గా డిజైన్ అనేది మనకి నీట్గా మనకి కనిపించాలి అనుకుంటే సో ఈ రకంగా మనం క్రియేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలివేషన్లోకి వచ్చేసాం అనుకోండి. ఇక్కడ ఎలివేషన్లో మనం ఏదైతే డిజైన్ చేసామో అవి ఇక్కడ నాకు ఇక్కడ ఈ రకంగా మనకి కనిపిస్తాయి. ఎందుకంటే డిపెండ్ ఆన్ హైట్ బట్టి నాకు ఇవి మారిపోయాయి. ఓకే, అంటే మీదన మనకి ఇలాంటివి కావాలి అనుకున్నాను. సో అక్కడ నేను క్రియేట్ చేయడం అనేది జరిగింది. అంటే ఏది అటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకున్నాను కాబట్టి అక్కడ నేను అటువంటి టైప్ అనేది నేను అక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే డిపెండ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం అక్కడ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రూఫ్ని క్రియేట్ చేయాలనుకున్నాను. రూఫ్ అనేది మనకి 6 ఇంచెస్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని 0.6 అని చెప్తాను. అంటే మరి ఇప్పుడు ఇదేమైంది మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ టిక్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది లెవెల్ 2 అనేది మనకి చూపిస్తుంది. అంటే రూఫ్ని మనం లెవెల్ 2లో ఇచ్చామనుకోండి, ఇక్కడ నాకు 6 ఇంచెస్ వాల్ని తగ్గించేస్తుంది. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది లెవెల్ 3లో నేను ఇస్తాను. అయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 3 సెలెక్ట్ చేశాను అనుకోండి, హౌస్ నాకు కనిపించట్లేదు ప్లాన్. సో అప్పుడు మనం ఏంటి చేయాలంటే ఇక్కడ ప్రాపర్టీ ఎడిటర్లో అండర్ లే అని చెప్పేసి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో లెవెల్ 1 అని మనం సెలెక్ట్ చేస్తే
దాని తాలూకా అవుటర్ స్కెచ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ రూఫ్ అనేది నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఇక్కడ రూఫ్ని క్రియేట్ చేసి నేను ఇక్కడ ఓకే అని చెప్పేశాను. అంటే అప్పుడు నాకు 3D వ్యూలోకి వెళ్తే నాకు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి, నాకు ఇది ఇక్కడ దీని మీదకి వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ రూఫ్ని ఇక్కడ డిలీట్ చేసేసి లెవెల్ 2లో ఎందుకు అది మీదకి వచ్చింది అని అంటే, బికాస్ యాక్చువల్గా నాకు రూఫ్ అనేది ఎప్పుడూ కూడా మీదకి వస్తుంది, స్లాబ్ అనేది ఎప్పుడూ కూడా నాకు బాటంకి వస్తుంది ఆ లెవెల్కి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఫ్లోర్ అనేది నేను తీసుకొని ఇక్కడ ఫ్లోర్ అనేది నేను తీసుకొని ఇక్కడ లైన్ అనేది తీసుకుంటున్నాను.
ఇక్కడ ఇలా ఇచ్చేసి ఇక్కడ ఓకే అని చెప్తున్నా. సో ఇప్పుడు నేను ఎలివేషన్లోకి వచ్చాను అనుకోండి. ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో నాకు ఇక్కడ ఆ బోర్డర్ దాటేసి కిందకు వస్తుంది ఇది. ఎందుకని? బికాజ్ అక్కడ ఫ్లోర్ అనేది 1 feet ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎడిట్లోకి వచ్చి డూప్లికేట్ అని చెప్పేసి ఇక్కడ మనం 0.6 అని చెప్పి ఓకే ఓకే అనగానే ఇక్కడ నాకేమైందంటే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఇలా నాకు వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఈ రూఫ్ అంటే స్లాబ్ ఏదైతే ఉందో నేను ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. అంటే లెవెల్ 3లో నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ బౌండరీస్ అని నేను చెప్తాను. ఎడిట్ బౌండరీస్ అని చెప్పి నేను దీన్నేమో సో ఇక్కడ నేను ఒక 3 feet ముందుకు తీసుకొచ్చాను. అయితే ఇక్కడ నాకేంటంటే ఇక్కడ నేను స్ప్లిట్ వేసుకొని ఇక్కడ నేను ఇలాగా స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ చేసేసి ఇక్కడ ఇది నేను రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసేసి ఇక్కడ ఇక్కడ 10 feet ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఇది నేను కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అక్కడ ఎందుకు అలా చూపిస్తుందంటే యాక్చువల్గా అక్కడ గ్యాప్ ఉండిపోయింది. ఇక్కడ మనకి కలవలే. ఇక్కడ ఎక్స్టెండెడ్ కార్నర్ అని ఇదేనే తీయాలి.
ఇప్పుడు ఓకే అంటే నాకేమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఫ్రంట్కి ఎలివేషన్ పార్ట్ అనేది నాకు ముందుకు వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎలివేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎలివేషన్లో ఇవన్నీ కూడా ఇలా నేను సెలెక్ట్ చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ దీనికి 10 స్పేస్ 0 అనేది నేను ఇవ్వాలి ఇక్కడ. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఈవెన్ దో సీలింగ్ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ మల్టీ స్టోర్ తీసుకోవాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పాలి. అది అయిన తర్వాత ఇక్కడ అలైన్ టు సెలెక్షన్ అని చెప్పి ఇక్కడ నాకు లెవెల్ 2 కాదు, ఇక్కడ నాకు లెవెల్ 3కి కావాలి. సో ఇక్కడ నేను లెవెల్ 3 అని చెప్పడంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ నాకు మరొక సేమ్ పార్ట్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోద్ది అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే సౌత్ ఎలివేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎలివేషన్ ఇంకా లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆర్కిటెక్చరల్ ట్యాబ్లోకి వెళ్ళి లెవెల్లోకి వెళ్ళిపోయి పిక్ లైన్ అని చెప్పేసి 0 స్పేస్ 6 అని చెప్పేసి ఇక్కడ నేను మరొక లెవెల్ తీసుకొని అంటే అక్కడికి మనకేమవుతుంది, అది స్లాబ్ లెవెల్ వస్తుంది. ఓకే, సో దాని తర్వాత మనకి ఏంటంటే పారాపెట్ వాల్ కావాలి. సో పారాపెట్ వాల్ అనేది నాకు 3 స్పేస్ 0 అంటే 3 ఫీట్ ఇస్తున్నాను. సో ఇక్కడ నుండి నేను ఇక్కడ 3 ఫీట్లో మరొక లెవెల్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ స్లాబ్ ఏదైతే ఉన్నదో ఇది మనకి 1 2 3 4 అంటే లెవెల్ 5లో ఇవ్వాలి. సో ఇది సెలెక్ట్ చేసి కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పి ఇక్కడ పేస్ట్ లెవెల్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎక్కడ ఇవ్వాలి మనం. సో 2 3 4 5 అంటే ఇది నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే 3D వ్యూలోకి వెళ్ళినప్పుడు నాకు సేమ్ అలా వస్తుంది. కానీ నాకు దీన్ని ఏం చేయాలంటే ఎడిట్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని నేను సెలెక్ట్ చేసి ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ డూప్లికేట్ అని చెప్పేసి ఏదో ఒక పేరు మారుస్తాను అంతే. ఇక్కడ అది 6 ఇంచెస్ అనేది వదిలేస్తాను. అంటే ఇప్పుడు ఏంటంటే నేను చేంజెస్ చేస్తే నాకు అక్కడ అది చేంజింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను లెవెల్ 5లోకి రావాలి. సో లెవెల్ 5లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్డిలే దాంట్లో లెవెల్ 1 అని మనం ఇస్తే అక్కడ నాకు ఇక్కడ
కింద ఉన్నవన్నీ కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవడం కనిపిస్తాయి. అయితే ఇక్కడ నాకేంటంటే ఇది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ బౌండరీలోకి వస్తాను. ఎడిట్ బౌండరీలోకి వచ్చినప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ 3 feet అని ఉంది. సో నేను ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 1 feet 6 inches ఇస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ ఈ పార్ట్ డిలీట్ చేసుకుంటాను. ఇవి సో ఇక్కడ కూడా నేనేమో డిలీట్ చేసుకుంటాను. ఇది కూడా ఇక్కడ నేను బౌండరీలో ఇక్కడ ఏం చేస్తానంటే 1 feet 6 inches ఇస్తాను. సో ఇక్కడ నేను దీన్ని ఓకే చేస్తాను అన్నమాట. ఓకే చేస్తే నాకు ఇక్కడ 3D వ్యూకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నాకు అక్కడ నేను ఏదైతే మోడిఫికేషన్ చేయాలనుకున్నానో నేను ఇక్కడ ఈజీగా చేయగలుగుతాను అన్నమాట. అయితే ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తానంటే లెవెల్ 3కి వస్తాను. లెవెల్ 3 అనేది నేను తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ రైలింగ్ అనేది నేను క్రియేట్ చేయాలి. ఓకే, సో రైలింగ్ అనేది నేను క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆర్కిటెక్చరల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను రైలింగ్ అనే ఆప్షన్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇక్కడ నుండి ఇక్కడికి, అలాగే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి మళ్ళీ అయితే మల్టీ రైలింగ్ వస్తుందా అనేది చూడాలి. రాకపోవచ్చు అనుకుంటున్నాను, బట్ ఒకేసారి వర్క్ అవుతుందని నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు ఓకే అని చెప్తున్నాను. సో ఓకే అని చెప్పడంతో ఇక్కడ నాకు 3D వ్యూలోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా నాకు రైలింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ రైలింగ్ని నేనేం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఇక్కడ గ్రిల్స్ పైపింగ్లోనే ఉంది. ఓకే, సో ఈ గ్రిల్స్ పైపింగ్ అనేది నేను మార్చుకున్నాను. అంటే నాకు ఈ రకంగా వస్తుంది అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఆబ్జెక్ట్ మీద అంటే మనం రైలింగ్ అనేది ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూసారా నాకు రైలింగ్ అనేది నాకు ఇక్కడ ఈజీగా క్రియేట్ అయిపోయింది. సో మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే
పారాపెట్ వాల్ నేను క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో పారాపెట్ వాల్ ఎక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి? ఇక్కడ లెవెల్ 5లో కావాలి మనకి. ఓకే, సో లెవెల్ 5లో నేనేం చేస్తానంటే ఇక్కడ వాల్ అనేది నేను తీసుకొని ఇక్కడ నేను ఇక్కడ ఎడిట్ టైప్లోకి వచ్చేసి డూప్లికేట్ అని చెప్పి ఫోర్ ఇంచెస్ ఇస్తాను. ఇక్కడ ఎడిట్ టైప్లోకి వచ్చేసి ఇక్కడ కూడా 0 స్పేస్ 4 ఇంచెస్ ఇస్తాను. ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే అని చెప్పేసి, సో ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఇది అప్ టు లెవెల్ 6కి ఇచ్చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను వాల్ ఫేస్ ఫినిషింగ్ ఇంటీరియర్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇది ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇలా వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ ఎక్స్టీరియర్ పెట్టుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ మనం 3D వ్యూలోకి వచ్చేస్తే ఇక్కడ నాకేంటంటే పారాపెట్ వాల్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. అంటే మనం ఎలాగంటే ఇక్కడ ఒక పార్ట్ అయిపోతే సో మనకి ఈజీగా మనకి 1 by 1 అనేది అయిపోతుంది అన్నమాట. ఓకే, సో అది ఈరోజు యొక్క క్లాస్. ఓకే.